హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కువైట్లో చాలా వరకు అందరూ ఫ్రీజర్లో కోళ్ళనే యూస్ చేస్తారు. కోడిని బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాస్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, అలాగే ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, చికెన్ మసాలా, పసుపు ఇవి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఫ్రెష్గా వెల్లుల్లిపాయను అల్లంని తీసుకొని దంచుకుంటున్నాను. ఇలా వేస్తే చికెన్ కర్రీ మంచి టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కాసేపటి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకే ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాస్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. టమాటోస్ కూడా వేసేసుకున్నాక టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నింటినీ సమానంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన చికెన్ కర్రీకి మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ 10 నిమిషాల గ్యాప్లో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, టమాటో అన్నీ బాగా పట్టి కూర మరింత రుచిగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చాలామంది డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూస్ చేస్తారు. సో నేను డ్రై కోకోనట్ పౌడర్ యూస్ చేయను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉడకడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ మసాలాను కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. సో 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మన చికెన్ కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి
గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.